రేవంత్ రెడ్డి గారిని ఆ కూతురు నిశ్చితార్థం పెట్టుకున్నప్పుడు ఆ పెళ్లి సమయంలో అతన్ని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారండి. జైలు నుంచి వచ్చి ఆ నిశ్చితార్థం అయిపోయి ఇంత క్రూరంగా కర్కశంగా వ్యవహరించినప్పుడు విధి అనేటువంటిది ఉంటుంది, కాలం అనేటువంటిది. ఇప్పుడు టీఆర్ఎస్ని కాలం కాటేసింది, ప్రజలు ఎవరు చేయలేదండి, విధే కాటేసింది. విధి, అదే విధి అంటారు. అతని ఇంటికి తలుపులు బద్దలు కొట్టుకొచ్చి అరెస్ట్ చేశారు అతను ఎలక్షన్ ముందు. ఇప్పుడు రేపు ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు. కేటీఆర్ అరెస్ట్ అయిపోతాడు, హరీష్ అరెస్ట్ అయిపోతాడు, వీళ్ళు ఎవరు మిగలరు. ఆ సంతోషరావు అందరిని లోపలేసేస్తారు. నిన్న బోయినపల్లి వినోద్ కుమార్ వాళ్ళు చూడండి 7 కోట్లు ఎంత పట్టించుకున్నారు ప్రతిమా కాంప్లెక్స్లో. ఇంకా పడేస్తారు వాళ్ళని, ఏమీ వదిలిపెట్టరు. రాజకీయంగా ఏదైనా సరే పద్ధతిగా ప్రజల్లో ఆకట్టుకునే విధంగా, ప్రజలు గౌరవించే విధంగా, ప్రజల్లో అభిమానం పొందే విధంగా ఉండాలి తప్ప రెచ్చగొట్టి లేకపోతే అహంకారం చూపించి ఎదటోడిని తిట్టి ఎవడో సంతోష పెడతానికని పక్కన ఉన్న వాళ్ళు నవ్వించడానికి అన్నట్టు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నప్పుడు తెగ నవ్వాడు ఒకడు. ఇవాళ నవ్వమనండి. చంద్రబాబు గారు అరెస్ట్ అయినాడు నాకు నవ్వాగలేదు అన్నాడు, ఇప్పుడు నవ్వమనండి అంటారు, ట్రోలింగ్ చేస్తారు. నేను దానికి వ్యతిరేకం.